మహా ఏడుస్తూ చక్రితోటి ఇలా అంటూ ఉంటుంది. మా నాన్నకి ఇలా జరగడానికి కారణం నువ్వే అంటూ చక్రితో అంటుంది. అదేంటండి నేనేం చేశానని చక్రి అడుగుతాడు. నేనేదో కన్ఫ్యూజన్లో ఉంటే పారిపోవడమే కరెక్ట్ అని మీరే సలహా ఇచ్చారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి మీరే తీసుకెళ్లారు. పెళ్లి కూడా జరిగిపోయింది అంటూ మహా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. సరిపోయింది అంతా నేనే చేశానంటున్నారా అని చక్రి అంటాడు. ఇంతలో చక్రికి పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తుంది. ఆ అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కి రా, పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అని కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు. ఒక్కడే వస్తే సరిపోతుందా అని చక్రి అడిగితే కాళ్ళు విరిగిపోతాయి అంటూ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్. సరిపోయింది, ఈ సమయంలో పోలీస్ స్టేషన్కి సర్టిఫికేట్ కోసం వెళ్దామంటే ఈ అమ్మాయి చంపేస్తుందని చక్రి భయపడతాడు. ఇంకోవైపు నలుగురి మాటలు విని నారాయణ బాధగా ఇంటికి వస్తూ ఉండగా మధ్యలో తాయారు తగులుకుంటుంది. ఎరా ముఖం అలా మాడిపోయింది, నేను తెగ డాన్సులు వేశారు కదా, వచ్చిన కోడలు పారిపోయిందంట కదా, నా శాపం అంటే ఏమనుకున్నావు మరి, ఆ దెయ్యాల కొంపకి ఎవ్వరూ రారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మా వాటా మాకు రాసే అంటూ ఉంటుంది తాయారు. ఆ మాటలకి నారాయణ బాధపడతాడు. కానీ వెంటనే తేరుకుని ఒక ఝలక్కిస్తాడు. పక్కవాళ్ల కాపురాల గురించి కాదు, ముందు నీ కాపురం తిన్నంగా ఉందో లేదో చూసుకో. దుబాయ్లో ఉన్న నీ మొగుడు అక్కడ ఒంటెలకి కాపలా కాస్తూ ఒంటరిగా ఉండలేక దేన్నో తగులుకున్నాడంట కదా, ఇక నీ కాపురం ఊడినట్లే అంటూ నారాయణ అంటాడు. ఆ మాటలకు తాయారు కంగారుపడి వెంటనే వాళ్ళ ఆయనకి కాల్ చేయాలని వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మహాని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు చక్రి. ఇంటి ముందు దిగగానే అమ్మలక్కలంతా మహా గురించి గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లోకి అడుగు పెట్టకముందే ఆది వచ్చి నానా రచ్చ చేస్తాడు. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ వీడిని తీసుకుని ఇంటికి వస్తావు, నీకు మాకు ఏం సంబంధం లేదు, పో ఇక్కడి నుంచి అంటాడు. నాన్నను చూడ్డానికి వచ్చా, ప్లీజ్ అంటూ మహా ప్రాధాయపడుతుంది. అయినా సరే ఆది ససేమిరా వద్దు అంటాడు. ఇక మధ్యలో చక్రి మాట్లాడడంతో ఆది చేయి చేసుకుంటాడు. దాంతో ఇద్దరూ కొట్టుకోబోతారు. దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆపేసి చక్రి మహా వాళ్ళని తిట్టి పంపించేస్తారు. ఇక ఇంటి బయట మహాచక్రి ఉండగా భూషణ్ ఎంట్రీ ఇస్తాడు. ఏంటి మళ్ళీ ఇక్కడికొచ్చావు, నీ వల్లే మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు, ఇప్పటికీ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, ఈ పసుపు తాడు తెంచేసి నాతో కెనడా వచ్చే అంటూ ఉంటాడు భూషణ్. ఇంకా మహా చేయి కూడా పట్టుకుంటాడు. దాంతో చక్రి అడ్డుపడతాడు. ఇక మహాభూషణ్ని లాగి ఒకటిచ్చి నువ్వింక మారవరా అంటూ మొహం మీద ఊస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.